ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్మీ వైఫ్ తులసిమాల. అందరు బాగున్నారా అండి? ఈరోజు అయితే నేను ఎంహెచ్ మిలిటరీ హాస్పిటల్కి వెళ్తున్నా. ఎందుకంటారా, నాకు టీత్లో కొంచెం ఇన్ఫెక్షన్ అయిందండి, జ్ఞానదంతము. అది ఒకసారి చూయించుకుందాం అనేసి నేనైతే ఎంహెచ్ వెళ్తున్నా. ఎంహెచ్లో ఎట్లుండో ట్రీట్మెంట్ అయితే ఈరోజు మీకు చూపిస్తా. వెళ్దాం పదండి. అందరం కలిసి అయితే వెళ్తున్నామండి. పాపని తీసుకురాలి, ఎందుకంటే పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ సోనీ దగ్గర ఉంటే ఇద్దరికి ప్రాబ్లం అయిపోతుంది కదా, దాని ఇద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలని. నేనైతే పాపని ఎంబడి తీసుకొని వస్తున్నా. పాపకి మాత్రం సోనీ తీసుకోమని చెప్పిన. మస్తు హెల్ప్ చేస్తుంది సోనీ అయితే. మేమైతే సుచిత్ర నుండి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మాకు చాలా దగ్గర మిలిటరీ హాస్పిటల్. చిత్ర అంటే మనందరికీ ఫేమస్ హోటల్. మా ఫ్రెండ్స్ అయితే చూసిరా, ఇక్కడైతే బిర్యానీ అదిరిపోతుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. నేనైతే ఒక 2-3 సార్లు తిన్న, టేస్ట్ అదిరిపోయింది. ఇక్కడ నుండి అయితే మనం తొందరగా అంటే 20 minutes అయితే వెళ్ళిపోవచ్చు. ఈజీ, దగ్గర అన్నమాట. సుచిత్ర దగ్గర అట్లా ఇదంతా మిలిటరీ ఏరియానే, అందుకే ఇక్కడ తీసుకున్నాం మేము. ఎందుకంటే అన్ని ఫెసిలిటీలు ఉంటాయి. ఇక ఏమంటారంటే మనకు సిఎస్టీలు అన్నీ ఉంటాయి. తొందరగా గుర్తుకొస్తలేదు, ఫాస్ట్ గాలి ఎక్కువైపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడ నుండి అయితే మనకు మొత్తం తిరుమలగిరి ఆర్మీ ఏరియా అయితే స్టార్ట్ అయిపోయిందండి. లోపల క్వార్టర్స్ సైడ్కు తిరుమలగిరి మెయిన్ మనకు క్యాంటీన్ ఉంటుంది కదా, ఇక్కడే ఇగో చూడండి మొత్తం మనకు వాళ్ళే కనిపిస్తారన్నమాట. పోజీ పయ్యాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. నేను అక్కడక్కడ మంచి మంచి లొకేషన్స్ అయితే నేను క్యాప్చర్ చేసిన, వాయిస్ ఓవర్ ఇస్తున్నా అండి, ఎందుకంటే రీసౌండ్ వస్తుంది బండి పైన. ఇది లాల్ బజారో ఏదో అంటారు, నాకు కరెక్ట్గా నేమ్ అయితే తెలియదు. బట్ ఆర్మీకి సంబంధించిన వస్తువులు మొత్తం ఇక్కడనే దొరుకుతాయి. మనకు ఆర్మీ డ్రెస్సులు కానీ, షూలు కానీ, ఏదైనా సరే ఇక్కడే దొరుకుతాయంట. మాకు కూడా పోస్టింగ్ వచ్చింది కదండి, మేము కూడా బాక్స్లకు ఆర్డర్ ఇచ్చినాము. ఇతనికి కూడా ఏమో డ్రెస్సెస్ కావాలంట, మా వారికి క్యాప్, డ్రెస్, ఇంకా తనకు సంబంధించిన వస్తువుల కోసం కూడా వచ్చినాం. హాస్పిటల్ కూడా వచ్చినాం, 2 పనులు అయితే అని. ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళి తర్వాత అయితే ఇక్కడ షాపింగ్ అయితే మేము చేయాలి. చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా, మొత్తం డ్రెస్సులు, షూలు మొత్తం ఇవే కనిపిస్తాయి అన్నమాట. ఒక 10, 20, 30 షాప్స్ వరకు అవే ఉంటాయి. తర్వాత మనం లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ మొత్తం నాకు ఆర్మీ మిలిటరీ హాస్పిటల్ తెలుసు కదా, ఎంహెచ్ అయితే ఉంటుంది అన్నమాట. ఎవరైనా సరే హైదరాబాద్లో మనకు డెంటల్కు సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఎంహెచ్లో లేదండి, దానికి స్పెషల్గా మనకైతే డెంటల్ హాస్పిటల్ వేరే ఉందంట. ఎందుకంటే ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుందన్నమాట. హైదరాబాద్లో మాత్రం సపరేట్గా ఉందండి. ఎవరైనా రావాలనుకుంటే హైదరాబాద్లో ఆర్మీకి సంబంధించిన వాళ్ళు డెంటల్ హాస్పిటల్కి రండి. నాకైతే ఈ లొకేషన్ చూసినప్పటి నుండి ఆర్మీ క్వార్టర్స్ అయితే గుర్తుకొస్తున్నాయండి. 1 year అయింది ఆర్మీ క్వార్టర్స్ నుండి బయటకు వచ్చి. మళ్ళీ ఫీలింగ్ అయితే వస్తుంది, ఎప్పుడు క్వార్టర్స్ వస్తాయో, ఎప్పుడు వెళ్ళిపోతామో అని. మా వారు అదే అంటున్నారు, అందుకే నేను ఈ లొకేషన్ చూపించాను, బాధపడతావు అన్నారు. బట్ ఎందుకంటే లోపల మనం ఉన్నాకలా బయటకు వచ్చి బతకాలంటే చాలా కష్టం అండి. బయట ప్రపంచం చాలా షార్ప్ ఉంటుంది, లోపల అట్లుండరు. ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు. ఎందుకంటే మేము అందరినీ వదిలేసి వస్తాము ఇంటి నుండి. మాకు ఎవరైతే చుట్టుపక్కల ఉంటారో, ఎక్కడెక్కడనో వేరే వేరే స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళే మాకు బంధువులు, చుట్టాలు, ఆత్మీయులు వాళ్ళే అవుతారు అన్నమాట. మాకు ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా తక్కువ ఉంటుంది, బంధువులు కూడా చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పండగలకు వెళ్ళము, వాళ్ళతో ఇంటికి వెళ్ళము. వచ్చే నెల రోజుల్లో రావడానికి పోవడానికి 6 రోజులు అయిపోతుంది. ఉన్న 20 రోజులలో ఎవరింటికి వెళ్తాము, ఎవరితో మాట్లాడతాము. యూట్యూబ్ ఛానల్ దయ వల్ల మాకు చాలామంది ఫోన్లో చేస్తున్నారు, మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టిరు, టీవీలో కనబడుతున్నారు, ఫోన్లో కనబడుతున్నారు అనుకుంటా. మాకు కూడా బాగా సంతోషం అవుతున్నది. ఇక ఫైనల్గా అయితే మనమైతే డెంటల్ హాస్పిటల్కి వచ్చినామండి. ఇక ఎంట్రీ అయిపోవాలా, నేనైతే ఇట్లా దిగేసి వెళ్ళిపోతాం, మా వారు బండి అట్లా తీసుకొని వస్తారన్నమాట. ఆర్మీలో ఎక్కడైనా సరే అండి, హాస్పిటల్ కానీ, క్వార్టర్స్ కానీ, ఆఫీస్ కానీ నీట్గా ఉంటుంది. ఒక చిన్న ఆకు ముక్క కూడా పడది, ఊడిచిందే ఊడుస్తారు, తూడిచిందే ఊడుస్తారు. నీట్నెస్, డిసిప్లిన్ అని బాగుంటుంది. ఆ డిసిప్లిన్ వేరబ్బా, నిజం చెప్పాలంటే వాళ్ళకు ఒక పెద్ద సెల్యూట్ ఆర్మీ వాళ్ళకి. నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఒక ఆర్మీ వైఫ్ అనేసి. నేను అక్కడక్కడ కొంచెం నత్తి మాట్లాడతా, ఏం బాధపడకండి. మా బాబు అయితే వచ్చిన నుండి తెగ ఆడేస్తున్నాడండి. ఎక్వేరియం కనిపించింది, ఫిష్ ఎల్లో బ్లాక్ అనుకుంటా. మా వారైతే రిసెప్షన్ దగ్గర తను ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. నాకైతే ఎదురుగున్న బుద్ధుడైతే తెగ నచ్చేసిరి. బయట కూడా కొంచెం లొకేషన్ బాగుంది అనేసి నేను వీడియో తీసుకుంటున్నా. బట్ అంతా తీయద్దండి, రూల్స్ ఉంటుంది మాకు. మా వారు అన్నారు ఆ మెడల్స్ ఏం తీసుకోవద్దంటే, నేను ఏం తీయలేను, మీరు కూడా చూడొచ్చు, నేను నార్మల్గానే తీసిన అన్నమాట, డీటెయిల్గా తీయలేను నేను. అట్లా తీయద్దు, మాకు రూల్స్ విరుద్ధం అన్నమాట. తీస్తారు కొందరు, బట్ అట్లా తీయద్దన్నమాట, ప్రాబ్లం అయిపోతుంది.
మా వారైతే మొత్తం ప్రాసెస్ అయితే చేయించేసిరండి. మనకైతే ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మనమైతే మనకు డాక్టర్ రూమ్ నెంబరు ఏ డాక్టర్ అని చెప్పేస్తారు. మాకైతే ఫస్ట్ ఫ్లోర్ వచ్చిందన్నమాట. మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళిన తర్వాత అక్కడైతే ఇక మనం కనుక్కోవాలి ఎక్కడ ఏ రూమ్ అనేసి. ఇక మేమైతే డాక్టర్ దగ్గర రూమ్కి అయితే వెళ్ళినాము. మళ్ళీ ఫిష్ ఎక్వేరియం కనిపించింది. మా వాడు తెగ పరిగెత్తేస్తున్నాడు. నేనైతే ఒక లుక్ తీసేసిన హాస్పిటల్కి. బాగుందండి, నచ్చింది నాకైతే. ఇక లాస్ట్ అయితే మాకు టోకెన్ నెంబర్ కదా, వెయిటింగ్ రూమ్లో అయితే వెయిట్ చేయమన్నారు. టీవీలో మనకు చూపిస్తూ ఉంటుంది మన టోకెన్ నెంబరు ఎంత అనేసి, ఏ టైమింగ్ అని. ఇక మాకు చాలా టైమే పట్టేటట్టుంది. 12:30కి వచ్చినాం కదా మేము, మాకు 2:30 టైం చూపిస్తుంది అన్నమాట. యాక్చువల్లీ 2 గంటల వరకే ఉంటుంది హాస్పిటల్. ఆ రూమ్లో 2-3 దీదీలు కూర్చున్నారు. ఆ దీదీని అడిగిన, దీదీని మీద ఏం ప్రాబ్లం అంటే సేమ్ ప్రాబ్లం అన్నారు. మరి డాక్టర్ ఏమన్నారు అంటే ఏం లేదు పన్ను వీకేల్ అన్నారు. పన్ను వీకేనా? పన్ను నొప్పి ఉంటే పన్ను వీకేన్ అంటే అదే లాస్ట్ ఫైనల్ ట్రీట్మెంట్ అంటే ఇక నాకు కూడా గట్లనే జరిగింది. అయిపోయింది, టాబ్లెట్లు ఇచ్చిర్రు. అది మనకు అనేది లోపల ఉంటుంది కదా టీత్, అది తీసేయాలంట, సిజరింగ్ చేయాలంట. 14th డేట్ ఇచ్చిర్రు. అన్నీ నాకే ఎప్పుడో ఒక సిజరింగ్ అయితేనే ఉంటుంది. ఏంటో మరి తెలీదు, చూడాలి. హాస్పిటల్ ఎంత బాగుందో. బయట వెళ్తే డబ్బులు అయితే కట్టలు కట్టలు కావాలి. ఫ్రీగా చూపించుకునడం అలవాటు అయిపోయింది. డబ్బులు పెట్టాలంటే బయట ఓన్లీ మనకు రిసిప్ట్ తీసుకోవడానికి ఒక 500-600 కావాలి. ఇక సిజరింగ్ అంటే ఎన్ని డబ్బులు అయితే మీరు ఆలోచించండి. వెళ్తున్నామండి, ట్రీట్మెంట్ అయిపోయింది. వారైతే ₹1 నా మీద ఫ్రీగా ఇన్వెస్ట్మెంట్ చెయ్యరు. ఎందుకంటే తెలుసా, ఎందుకంటే బయట అయితే చాలా డబ్బులు అవుతాయి. మేమేం రిచ్ కాదండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా దగ్గర ఆర్మీ జాబ్ ఉందని కట్టలు పైసలు ఏం లేవు. హాస్పిటల్ ఇంకుంటే వచ్చేసరికి లేట్ అయిపోయింది. పాపం మీ డాక్టర్ నేనైతే చెప్పిన ఎప్పటి నుండి దర్द వస్తుందంటే తిరుపతి వెళ్ళి నుంచి అంటే ఎన్నో డేట్కి అని అడిగిరనమాట. 15th అని అన్నాము. తను కూడా వెళ్ళిరట 13కి. మాట్లాడుతుండే ఇక సరేనేసి తన మంచినే చెప్పేసారు. ఆ మేడం అవునా ఏమైనా స్వీట్ తిన్నారా అది అంటే లేదంటే సరే సిజరింగ్ చేసి తీసేలా పన్ను అని అన్నారు. ఇక పన్ను కూడా వీకేస్తారంట, చూద్దాం. ఇగో ఇదే హాస్పిటల్, అది కొత్తగా అయిందంట. మనకి ఎవరైనా ఇప్పుడు డెంటల్ కోసం వస్తే హైదరాబాద్కి ఇక్కడికే రావాలి. మనకు కాదు, మనకు సికింద్రాబాద్ ఏరియా కింద వస్తుంది. సికింద్రాబాద్ కింద కొత్త హాస్పిటల్. మనకు సండే ఒక రోజు మాత్రం హాలిడే, వీక్లీ మొత్తం ఉంటుందంట. ఎంహెచ్లో కాదండి, మళ్ళీ ఎంహెచ్కి వెళ్ళేసేవారు. డెంటల్కి అయితే స్పెషల్ హాస్పిటల్ ఉంది మనకి, కొత్త కన్స్ట్రక్షన్ అయితే అయింది. ఎవరన్నా మనకు మన ఆర్మీ వాళ్ళు ఎవరన్నా కార్డు పైన రావాలంటే ఇక్కడికే రండి, సరేనా? ఇప్పుడు తీసుకోవడానికి వచ్చినాం. మా వారు పోస్టింగ్ వెళ్తున్నారు కదా షాప్ అక్కడ సైడే. బ్యాడ్జెస్ కానీ, క్యాప్స్ కానీ, షూస్ కానీ